మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ 10 హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ విషయానికి వస్తే ఇక్కడ 10 సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు సినిమా రిలీజ్ కాకముందు ఎంత అమౌంట్ పెట్టి కొన్నారు అనే విషయం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాని మా అమౌంట్ అని పెట్టి కొనుక్కుంటారు. ఆ సినిమా ఒకవేళ హిట్ అయిందనుకో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, ఒకవేళ ఫ్లాప్ అయిందనుకో వాళ్ళకి పెట్టిన డబ్బులన్నీ కూడా గోవింద అయినట్టే. సో మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది 10 మూవీస్ మనతో ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే RRR 451 కోట్లు బిజినెస్ జరిగింది. అండ్ కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే 385 కోట్ల బిజినెస్ జరిగింది. అండ్ బాహుబలి 2 విషయానికి వస్తే 352 కోట్ల బిజినెస్ జరిగింది. అండ్ తర్వాత సలార్ విషయానికి వస్తే 345 కోట్లు, సాహో 270 కోట్లు, అండ్ ఆదిపురుష్ 240 కోట్లు, అండ్ రాధేశ్యామ్ 202.80 కోట్లు, సైరా 187.25 కోట్లు, అండ్ పుష్ప 144.9 కోట్లు, అండ్ గుంటూరు కారం చూసుకుంటే 132.00 కోట్లు. సో ఇక్కడ మనం ఈ 10 మూవీలు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ 10 మూవీస్లో చూసుకుంటే మ్యాక్సిమం 6 సినిమాలు మనకు ప్రభాస్కు సంబంధించినవి ఉన్నాయి. సో మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ పరంగా కావచ్చు, లేకపోతే తన పాపులారిటీ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, కథ విధానం ఇవన్నీ పరంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా ప్రభాసే అందరికన్నా స్టార్ హీరోల ఒక ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి, 6 సినిమాలు వన్ ఆఫ్ ది 10 మూవీస్లో. సో మరి ఇప్పుడు వచ్చే కల్కి 2898 AD సినిమాకి సంబంధించి ఇక్కడ రిలీజ్ కాకముందే రిలీజ్ కాకముందే 385 కోట్లు ఉంటే మరి రిలీజ్ కోసం ఇంకెన్ని డబ్బులు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొన్నారో మనం ఊహించుకోవచ్చు. సో మరి ఈ సినిమా కోసం అయితే ఆ కథ పరంగా కావచ్చు, లేకపోతే అందులో నటించిన బడా స్టార్స్ విషయంలో కావచ్చు, సో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ ఇంతకుముందు ఏం జరిగింది అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ కథ విధానంతో ఈ సినిమా అయితే రూపొందించడం జరిగింది. సో మరి ఈ సినిమా కోసం చాలామంది కూడా అసలు అందులో కథ ఇట్లా ఉండబోతుంది, యాక్టర్ల పరంగా చూసుకుంటే ఇదంతా కూడా చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా దాని గురించి తెలియాలంటే 27 వరకు వేచి చూడాల్సిందే. సో మరి చూస్తున్నాం అప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది.